వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. మొన్న మా బావ పార్టీ ఇస్తానని చెప్పి దొరగారి హోటల్కి రమ్మన్నారు. అది ఎక్కడుందని చెప్పి చూస్తే అచ్చపాడి జంక్షన్ దాటిన తర్వాత క్షత్రియ హోటల్కి ఆపోజిట్ లో ఉంది. సరే లోపల అంబియన్స్ ఎలా ఉందని చూస్తే బాగానే ఉంది, నీట్ గా ఉంది. సరే బావ ఎడ కూర్చుందా అంటే చివరి కూర్చుందాం అన్నాడు. సరే అని చెప్పి ఇద్దరం కలిపి చివరి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. సరే బావ పార్టీ నీది కాబట్టి ఆర్డర్ ఎలా ఉండాలంటే వాటర్ తాగే లోపల నా చేతిలో ఉండాలని చెప్పాను. ఫస్ట్ ప్లేట్ పెట్టారు, ప్లేట్ లో తర్వాత తంగిడి కబాబ్ పెట్టారు. చాలా ఫాస్ట్ బావో. అయితే ఈ తంగిడి కబాబ్ మొత్తం 4 వచ్చినాయి ప్లేట్ కి. అయితే ఎవరికి ఇవ్వకుండా బావ మొత్తం నేనే తినేస్తానని చెప్పాను. తినేరా అని చెప్పాడు. సరే అని చెప్పి అలా పైకి ఎత్తిన కబాబ్ దించకుండా క్రష్ చేసి పడేసాను. ఇంక రెండో కబాబ్ మీద గ్రీన్ చట్నీ జల్లుకుని దాని మీద ఆనియన్ సలాడ్ తీసుకుని అలా నంచుకుని తింటే అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అలాగా ఏంటి స్లోగా తిన్నాను అనుకుంటున్నారా? చాలా వేడిగా ఉన్నాయి, అందుకని అలా వేడివేడి తింటే తోలు ఊడిపోద్ది కదా. అయితే మా బావ కూడా చెప్పాను, బావ నన్ను మాత్రం ఖాళీ ఉంచకూడదని చెప్పి. అలా అన్నం లేదు, చికెన్ 65 కూడా వచ్చింది. అలా ప్లేట్ చేతిలో పెట్టుకుని ఒక్కొక్క పీస్ నోట్లో పెట్టుకుని తింటా ఉంటే పర్వాలేదు, బాగానే ఉంది. అయినా కానీ వదలం కదా మొత్తం తినేదాకా. కొంచెం కారం తక్కువ ఉంటే బాగున్నాయేమో అనిపించింది. జస్ట్ ఆ పీస్ నోట్లో పెట్టుకుని గ్యాప్ ఇచ్చాను లేదో డ్రాగన్ చికెన్ వచ్చింది. అది కూడా వేడివేడిగా పొగలు కక్కుంటా. ఆ డ్రాగన్ చికెన్ చూడగానే చైనోడు ఫుడ్ గుర్తొచ్చింది. ఏ పాముల్లో ఉన్నాయి పొడుగు పొడుగు గాని. సరే అని చెప్పి ఫోర్క్తో తిన్నాను కానీ మనసంత లేదు. చైనోడు తిన్నట్టు తిందాం అని చెప్పి ఆ పాములు అలా నోట్లో పెట్టుకుని తిన్నట్టుగా తిన్నాను. అది ఒక థ్రిల్లింగ్ గా అనిపించింది. మీలో ఎవరికైనా డ్రాగన్ చికెన్ ఇష్టం అంటే కనుక లైక్ కొట్టండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లేట్లో వేసుకున్న ఏ ఒక్క పీసు వదలకూడదని చెప్పి కంకణం కట్టుకున్నాను. అందుకని ఒక చేత్తో కబాబు, ఒక చేత్తో చిల్లీ చికెన్ రెండు కలిపి అలా నోట్లో పెట్టుకుని దడదడలు ఆడించేసుకుంటే తినేసాను. ఏ మాటకా మాట కబాబ్ అయితే బాగున్నాయి టేస్ట్. చెప్పాను బావకి, బావ ఇది అయ్యే లోపల మరి బిర్యానీ రెడీ అయిపోవాలని చెప్పి. అలా అన్నాను లేదు టక్కమని తీసుకొచ్చి 2 బిర్యానీలు టేబుల్ మీద పెట్టేశారు. అందులో ఒకటి దూపుడుగోరు పలావ్, రెండో దమ్ బిర్యానీ. దూపుడుగోరు పలావ్ వచ్చి 350 రూపాయలు, దమ్ బిర్యానీ వచ్చి 210 రూపాయలు. రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయి. ఆ దూపుడుగోరు పలావ్ లో పీసులన్నీ నాకే ఇస్తాడేమో మా బావ కంగారు పోతున్నాడు. లేదురా బాబు నీకు కూడా ఉంచారని చెప్పాను. సరే అని చెప్పి ఆ పీస్ ఒకటి అలాంటి నోట్లో పెట్టుకుని చూశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఏ మాటగా మాట బిర్యానీ మీద పలావ్ అయితే చాలా బాగుంది. అయితే ఇందులో పీసులు అన్ని తినేసిన తర్వాత రైస్ కూడా తినడం మొదలెట్టాను. పలావ్ తింటాను కానీ దమ్ బిర్యానీ ఎప్పుడు తింటానని చూస్తున్నాను. పలావ్ అయితే బాగుంది ఇది. నెక్స్ట్ దమ్ బిర్యానీ వేసామని చెప్పాను. 2-3 దమ్ పీసులు అయితే నాకే వేసేసారు. అలా వేసిన దమ్ పీస్ ని బాగా ఉడికిందో లేదో చూద్దామని చెప్పి అలా విడదీస్తే ముక్క అయితే చాలా మెత్తగా ఉంది. చక్కగా విడిపోతుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. దమ్ పీస్ అయితే చాలా బాగుంది ఓవరాల్ గా. ఆ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ కూడా వేశారు. అందులో కూడా 3-4 పీసులు వచ్చినాయి నాకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఇందులో ఫ్రై పీసులు చూసారా, మీకు ఒకటి చూపిస్తున్నాను. కొంచెం పెద్దగా చిన్నగా కూడా ఉన్నాయి. అయితే ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా బాగుంది అనిపించింది. మా బావాలకి అయితే నచ్చిందంట. ఓవరాల్ గా ఎంత తిన్నా మా బావ బిల్ అంక చూసాడు. కానీ ఇక్కడైతే బిల్ అయితే తక్కువ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.